చాలా మంది మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే 8 o'clock ఇక్కడ ఉండమని చెప్తున్నాము. డెఫినెట్గా అది చాలా మంచి టైం పంక్చువాలిటీ. కాకపోతే చాలా మంది తినకుండా వస్తారు ఎగ్జామ్కి. ఎర్లీ మార్నింగ్ కదా, ఇప్పటి వరకు చదవనంతా ఒకరోజు చదువుతారు కాబట్టి తినడం కూడా టైం వేస్ట్ అనుకుంటారు. తినకుండా మీరు వచ్చినట్లయితే, వచ్చింది సమ్మర్, వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మీరు మార్నింగ్ తినకుండా వచ్చేసి ఎగ్జామ్ 12 వరకు రాసి 12కి మీరు ఎండలో నడుచుకుంటూ వెళ్తే తప్పకుండా డిహైడ్రేషన్ అయి కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు తినడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానేయొద్దు. బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇంటి నుంచి వెళ్ళొద్దు, ఇంటి నుంచి బయటకు రావద్దు. ఎందుకంటే మీరు తినే బ్రేక్ఫాస్టే మీ బ్రెయిన్కి గ్లూకోజ్. మీరు చదివిందంతా మీ బ్రెయిన్ ఎఫెక్టివ్గా మీకు గుర్తొచ్చి మీరు రాయాలి అంటే మీ బ్రెయిన్ ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి. సో దానికి ఏం కావాలి? గ్లూకోజ్ కావాలి కదా. సో మంచి డీప్ బ్రీతింగ్ కావాలంటే ప్రాణాయామం చేయండి, ఆక్సిజన్ సప్లై అవుతుంది బ్రెయిన్కి. గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ వాట్ విల్ కమ్? గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ వాట్ విల్ కమ్? ఎనర్జీ. వాట్ విల్ కమ్? ఎనర్జీ. వాట్ చిల్డ్రన్? ఎనర్జీ కమ్స్, రైట్? సో దట్ ఎనర్జీ విల్ హెల్ప్ యూ టు పర్ఫార్మ్ బెస్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. సో నేను చెప్పింది మీరు ఫన్నీగా తీసుకోవద్దు. డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ చేసే ఎగ్జామ్ సెంటర్కి రండి. అండ్ వాటర్ కూడా రెగ్యులర్గా డ్రింక్ చేయండి. ఓకే, ఐ హ్యావ్ రెడ్ వన్ జోక్. ఏంటంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టంటే ఎక్కువ వాటర్ తాగకండి, డైల్యూట్ అయిపోతుంది మీరు చదివింది అని. అది జోక్ మాత్రమే, అది జోక్ మాత్రమే. యాక్చువల్గా మన బాడీలో ఏ పార్ట్ అయినా యాక్టివ్గా పనిచేయాలంటే రెగ్యులర్గా మనం వాటర్ తాగుతూ ఉండాలి. ఏం డైల్యూట్ అవ్వదు. ఓకే, ఇంకా బాగా యాక్టివ్గా చదువుతారు మీరు. సో వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి, ఫుడ్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి. ఇంకొక చిన్న విషయం చెప్తాను, చాలామంది పిల్లలు ఎగ్జామ్ టైంలో కూడా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వకుండా బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ తినడము, లేదంటే ఇంట్లో ఏదో పార్టీ ఉందని ఆయిలీ ఫుడ్ తీసుకోవడము, దానివల్ల స్టమక్ అప్సెట్. స్ట్రెస్ ఉన్నప్పుడు మెయిన్ స్టమక్ అప్సెట్ అవుతుంది, తెలుసా మీకు? స్ట్రెస్ ఉన్నప్పుడు స్టమక్ అప్సెట్ అనేది జరుగుతూ ఉంటుంది చాలామందికి. ఆ స్ట్రెస్ అనేది డైరెక్ట్గా గట్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ మీరు స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ ఆ ఎగ్జామ్స్ ఉన్న రోజులన్నీ మీరు సిక్ అవ్వకుండా ఉండే రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. అది మీరు తీసుకునే ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఫ్రూట్స్, వెజీస్, సింపుల్ హోమ్ ఫుడ్. ఇంట్లో కూడా మమ్మీకి కూడా చెప్పాలి. ఇవాళ రేపు మమ్మీలు అందరు మంచి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకే తెలుసు మీకంటే ఎక్కువ కదా. మళ్ళీ చెప్తున్నా, నేను ఇందాక క్లాసెస్లో కూడా చెప్పాను, ఈ జెన్జీ జనరేషన్ కంటే కూడా మా జనరేషన్కి ఐక్యూ ఎక్కువ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మేము ఎక్కువ స్మార్ట్ డివైజెస్ పైన డిపెండ్ అవ్వలేదు. మాది ఏమున్నా బుక్ రీడింగ్ నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ కాబట్టి, మా బ్రెయిన్ బాగా కోఆర్డినేట్ చేసుకొని నేర్చుకున్నాం కాబట్టి మా ఐక్యూ అనేది చాలా పెరిగింది కదా. మళ్ళీ మా పేరెంట్స్ ఎక్కువ మటుకు ఎడ్యుకేటెడ్ లేరు, సెల్ఫ్ లెర్నింగ్ అది కూడా మమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసింది. సో మీకు అన్నీ కూడా కొంచెం నెగిటివ్ అయిపోయాయి కదా, స్మార్ట్ డివైజెస్ వచ్చాయి, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఆర్ డామినేటింగ్ యూ, ఇవన్నీ కొంచెం నెగిటివ్ అయినాయి కదా మీకు. అయినా కానీ మీరు అన్నింటినీ కూడా పాజిటివ్గా తీసుకెళ్ళండి. గట్ హెల్త్ కూడా కాపాడుకోండి. బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎగ్జామ్కి రావద్దు. వాటర్ ఇంటేక్ రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. మీరు సిక్ అయ్యి ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మీరు ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నట్టే. మీరు ఫిట్ అండ్ ఫైన్ ఉండాలి, ఎగ్జామ్స్ ది బెస్ట్గా పర్ఫామ్ చేయాలి. ఓకే గైస్, రెడీ? షో యువర్ థంబ్ వన్స్. ఆర్ యూ రెడీ ఫర్ ద ఎగ్జామ్స్? హూ ఈస్ నాట్ రెడీ, స్టాండ్ అప్. ఆర్ యూ రెడీ ఫర్ ద ఎగ్జామ్? వన్స్ అగైన్ షో యువర్ థంబ్, షో యువర్ థంబ్. I can see some guys are not showing their thumb. They don't get their hall ticket. Okay, all the best. Madam చెప్పారు కదా అని చెప్పేసి పొద్దునే బిర్యానీ స్టార్ట్ అయ్యింది. I said na only healthy food and homemade food. Okay, ma'am. Now I hand over mic to our chairman sir to speak some motivational.